నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక దమ్మున్నటువంటి ఛాలెంజ్ చేసిండు. గతంలో ఇలాంటి ఛాలెంజ్ కేసీఆర్ గారు వేశారు. 2018 ఎన్నికల కంటే ముందు ఆయన ఒక ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్లో ఆల్మోస్ట్ ఆయన రీచ్ అయ్యి ఎన్నికలకు పోయిండు. ఏంది ఆ ఛాలెంజ్ అంటే అప్పుడు కేసీఆర్ వేసింది, ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తా, ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన తర్వాతే నేను వచ్చి ఓట్లు అడుగుతా, నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేసిండు. 2018 ముందస్తు ఎన్నికలకు పోయేటప్పటికి ఆల్మోస్ట్ చాలా చోట్ల ఒక 95-98% ప్రతి గ్రామానికి నీళ్లు పోయినాయి. అక్కడో ఇక్కడ కొన్ని చోట్లకి రాలే, కానీ ప్రతి గ్రామానికి నీళ్లు పోయినాయి. ఆయన ఓట్లు అడిగిండ్రు. అప్పుడు ఆ ఎన్నికల్లో ఆయన బంపర్ మెజార్టీతో కూడా ప్రభుత్వాన్ని రెండవసారి ఫామ్ చేయడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. సేమ్ అలాగనే ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఒక దమ్మున్న ఛాలెంజ్ చేసిండు ఆయన. ఏందా ఛాలెంజ్ అంటే, వచ్చే 5 ఏళ్లలో అంటే ఈ మొత్తం ఇలా టర్మ్ అయిపోయే లోపల ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాము, 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాము, ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తాము, అలా అందించిన తర్వాతనే మేము మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాము అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు వినిపిస్తాం మీకు, వినండి ఒకసారి. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. నేను ఇంకా 5 ఏళ్ళు అన్నా, 3.5 ఏళ్లలోనే అంట. అంటే ఇంకా ఆల్రెడీ 1.5 year అయిపోయింది కదా, 3.5 ఏళ్లలోనే 20 లక్షల ఇల్లు కడతాడంట. అది కూడా తల తాకట్టు పెట్టైనా కట్టేస్తావు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 16,500 ఇండ్లని ఒక్కొక్క నియోజకవర్గానికి 16,500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి కడతాము, 3.5 ఏళ్లలో కట్టేస్తాము అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ కట్టకపోయినా, ఈ ఇండ్లు వంచకపోయినా మేము వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ 1.5 year ఈ సంవత్సరం 8 నెలల్లో మాత్రము 10,000 కూడా కాదు కదా, 1000 ఇండ్లు కూడా కట్టలే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా. కేసీఆర్ కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి కదా, కేసీఆర్ కట్టినటువంటి ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు వీటిని మాత్రమే పంచిరు అక్కడక్కడ. ఇంకా కూడా అట్లా కేసీఆర్ కట్టినటువంటి ఇండ్లు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో అవి పంచనివి చాలా చోట్ల ఉన్నాయి. మరి ఎట్లయితే కేసీఆర్ గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు అంటే ఖాళీలు గుర్తించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకొని నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి డేట్లు పెట్టి పరీక్షలు పెట్టి ఎగ్జామ్స్ పెట్టి ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చేటువంటి సమయానికి దిగిపోయి ఆ 50,000 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి రాగానే నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి అవి ఆయన ఖాతాలో వేసుకుండో, మరి అట్లనే ఇప్పుడు కేసీఆర్ కట్టిన ఇంట్లను కూడా వీళ్ళ ఖాతాలను వేసుకుంటారా? గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిపోయిన ఉద్యోగాలను వీళ్ళ ఖాతాలో వేసుకొని మేము రాగానే సంవత్సరం లోపలనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రచారం చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సేమ్ అట్లనే మరి ఇప్పుడు కేసీఆర్ కట్టిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లని, ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి 10,000 ఆడిడ కట్టేసారు, ఆ ఇండ్లని మొత్తం కౌంట్ వేసుకొని ఇవి మేమే కట్టామని చెప్పుకుంటారా ఇది? మరి రేపు మరి అంత గట్టిగా మాట్లాడుతున్నాడు, అంత ధీమాతో మాట్లాడుతున్నాడు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో డౌట్ వస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఒకటన్నా చక్కగా చేస్తే 100 మాటలు 1,00,000 మాటలు చెప్పారు, అవిట్లో 1-2 సక్రమంగా అమలైనా కానీ నమ్మకం ఉండేది మీ మీద, ఒక్కటి కూడా అమలు కాలే. మరి అందుకే నిజంగా నమ్మకం లేకుండా పోతా ఉన్నది. నిజంగా వాస్తవము చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. వీళ్ళు కేసీఆర్ కట్టిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే కౌంట్ చేసుకొని ఇవన్నీ మేమే కట్టామని చెప్తారా? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు అధికారంలోకి వచ్చినాక చూడండి, మీరు వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మొత్తము రంగులు మార్చేసారు. కేసీఆర్ కట్టిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 3 రంగుల జెండాలు రంగులు పూసిరు, రంగులు పూసి ఇవే మేము కట్టేటువంటి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ప్రకటించుకున్నారు. మరి సేమ్ అట్లనే ఇది కూడా, అందుకే ఇంత ధీమాగా చెప్తా ఉన్నారా? ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. మీరు ఇంత గట్టిగా మాట్లాడుతారు బాగానే ఉంది, కానీ మీ మాటకు విలువ లేకుండా పోయిందండి. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు, మీరు సవాల్ ఇస్తున్నారు, మేము వచ్చే ఎన్నికల్లో
20 లక్షల ఇండ్లు కట్టియకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము, అట్లయితేనే వచ్చి అడుగుతామని చెప్తున్నారు. మీ సవాల్ బాగుంది, దమ్ముంది సవాల్లా. కానీ మొన్న మీరు గిట్టనే మాట్లాడారు, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి వచ్చే వారంలో, మీరు అందరూ పార్టీని గెలిపించాలి, అద్భుతంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీరు మాట్లాడారు. వెంటనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోయి నీ మీద కంప్లైంట్ చేసి, నీ మీద సీతక్క మీద కంప్లైంట్ చేసింది. వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది వీళ్ళ వల్ల, ఇట్లా అందరి శాఖలలో ఏలు పెడతా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన శాఖను ఆయన చూసుకోమని చెప్పు, మిగతా వాళ్ళ శాఖలల్లో ఏలు పెట్టదని చెప్పు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు, పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోలేక కార్యకర్తలు అంతా అయోమయంలో ఉన్నారు, కింద నాయకులు కూడా అయోమయంలో ఉన్నారు అని చెప్పేసి కూడా పోయి ఆమె కంప్లైంట్ చేస్తే, అట్లనే ఆయన ముఖ్యమంత్రి కూడా కంప్లైంట్ చేసిండు. ముఖ్యమంత్రి కూడా కంప్లైంట్ చేస్తే ఆయన కూడా ఒకంత ఆయన మీద అసహనం వ్యక్తం చేసిండు. మళ్ళా పోనీ మీరు చెప్పిన నిజమవుతుందా అంటే వారంలో నోటిఫికేషన్ అన్నారు, ఇప్పటిదాకా గతి లేదు. మరి అయిపోతుంది, జూన్ వస్తుంది, దగ్గర పడుతున్నది. మరి వచ్చే నెలలను ఉంటాయా ఉండవా ఎన్నికలు అనేది చూడాలి. సో కాబట్టి మీరు చెప్పేదానికి విలువ లేకుండా ఉన్నది. ఇదే మాట ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఇదే మాట పిసిసి అధ్యక్షుడు చెప్పాలి, అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ. ఈ మాట చెప్తే నిజంగా అప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు, నిజంగానే 20 లక్షల ఇండ్లు కడతాడు కావచ్చు ఈ 3.5 ఏళ్ళల్లో అని చెప్పేసి. మరి ఆ మాట వాళ్ళతో అనిపించండి, లేదా మీరన్నా గట్టిగా వాళ్ళతో మాట్లాడేసి మరొకసారి చెప్పండి. ఎందుకంటే మీరు మీ సొంతంగా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇక్కడ నిర్ణయం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.